అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీ ట్రిప్ని ఇలా ప్లాన్ చేయండి. విజయవాడ టు అరుణాచలం విత్ 2000 రూపీస్. ముందుగా మీరైతే విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. విజయవాడ జంక్షన్ నుంచి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు. నేను వెళ్తున్న ట్రైన్ పేరు వచ్చేసి కాకినాడ పోర్ట్ పాండిచేరి సర్కార్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 17655. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2:35కి స్టార్ట్ అయ్యి విజయవాడ జంక్షన్కి 8:20 కల్లా రీచ్ అయిపోతుంది. నేను ఈ అరుణాచలం ట్రిప్ని మా ఫ్రెండ్స్తో అయితే ఆన్ టైం నడుస్తుంది. ఎగ్జాక్ట్గా 8:15 కల్లా విజయవాడ జంక్షన్ అయితే రీచ్ అయిపోయింది. మేము ట్రావెల్ చేస్తుంది స్లీపర్ క్లాస్లో 1 మంత్ బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మీరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళాలనుకుంటే ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అయితే పడింది. విజయవాడ జంక్షన్ నుంచి 20 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అయింది మా ట్రైన్. ట్రావెల్ చేసేటప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్నే ప్రిఫర్ చేయండి. బడ్జెట్ పరంగా కూడా కలిసి అయితే వస్తుంది. మేము ఈ ట్రిప్ని 2000లో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇలా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది.